చందానగర్లోని ఓ బంగారం దుకాణంలో చోరీ జరిగింది. షాపు లోపల వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఇక ఎంత మొత్తంలో బంగారం చోరీకి గురైంది అనే అంశంతో పాటు ఈ ఘటనకు ఒకరే పాల్పడ్డారా లేదా ముఠా ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ఇస్తున్నారు. అక్రమ్, చెప్పండి. ఎస్ఎంయా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక నగల షాప్ లోనైతే ఈ రోజు రాత్రి కూడా దానికి సంబంధించినటువంటి నిన్న అర్ధరాత్రి కూడా దానికి సంబంధించిన చోరీ జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఉదయము ఇటు ఎవరైతే ఆ షాప్ కి సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్లి షాప్ ఓపెన్ చేయగా లోపల ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, అదే విధంగా కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్ కి సంబంధించినటువంటి పరికరాలు అవన్నీ కూడా చెల్లాచెదురుగా ఉండడం చూసి వాళ్ళు ఒకసారి కూడా షాక్ అయిన పరిస్థితి. వెంటనే కూడా చందానగర్ లో ఉన్నటువంటి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చందానగర్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకుని పూర్తిగా కూడా వాళ్ళు అక్కడ ఆపడానికి కూడా వారు కూడా గుర్తించిన నేపథ్యంలో క్లూస్ టీం కూడా రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చందానగర్ వద్ద ఉన్నటువంటి బజాజ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షోరూమ్ పక్కనే ఉన్నటువంటి గోల్డ్ షాప్ లో దీనికి సంబంధించినటువంటి చోరీ జరిగింది కాబట్టి ఇటు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లతో పాటు ఇటు ఈ గోల్డ్ షాప్ కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక క్లూస్ టీం ఇప్పటికే అక్కడ పడేసినటువంటి ఆ చెల్లా చెదురుగా ఉన్నటువంటి పరికరాల దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్సే కానీ లేకపోతే ఇతర సంబంధించిన ప్రూఫ్సే కానీ అవన్నీ కూడా సేకరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఆ చోరీ ఏ విధంగా జరిగింది, ఏ టైంకి జరిగింది అన్న కోణంలో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం వెళ్లేసరికి మొత్తంగా చెల్లా చెదురుగా పడి ఉన్నాయంటే ఖచ్చితంగా అర్ధరాత్రి తర్వాత అంటే రాత్రి 12 తర్వాత దీనికి సంబంధించిన చోరీ జరిగి ఉంటుందంటూ కూడా ఇటు సంబంధించినటువంటి పోలీసులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అందులో పనిచేస్తున్నటువంటి వర్కర్లను కూడా ఒక్కొక్కరిగా కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకున్న పంజాగుట్లో ఉన్నటువంటి చోరీ జరిగింది. పూర్తిగా పోలీసులు ప్రూఫ్స్ అదే విధంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ చెక్ చేసి అందులో వర్క్ చేసే ఒక వర్కరే దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీ దాన్ని ఉన్నటువంటి బంగారాన్ని చోరీ చేశారంటూ కూడా వాళ్ళు గుర్తించారు. సో ఆ కోణంలో కూడా ఇప్పుడు సంబంధించిన విచారణ జరుగుతుంది. అదే విధంగా షాప్ కి సంబంధించిన నిర్వాహకుడు అంటే ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ ని కూడా ఇప్పటికే పిలిచి విచారిస్తున్నారు. అసలు ఎంత బంగారం మిస్ అయింది, తమ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కి అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాలకి ఎంత సమానంగా ఉంది ఏంటి అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇటు క్లూస్ టీం తీసుకున్నటువంటి కొన్ని కీలక ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో చాలా కీలకంగా మారబోయే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఉన్నటువంటి కొన్ని కంప్యూటర్ పరికరాలను కూడా దొంగలు పూర్తిగా కూడా దాన్ని నాశనం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కూడా పోలీసులు అనుమానిస్తుంది అక్కడ దీనికి సంబంధించినటువంటి దొంగతనం ఏదైతే జరిగిందో ఎవరైనా ముఠా చేశారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అదే విధంగా రైట్ అక్రమ్, అయితే ఆ ఘటనకి ఆల్రెడీ పోలీసులు చేరుకున్నారు అన్నట్లుగా తెలుస్తుంది కదా. సో అక్కడ ఏమైనా క్లూస్ ఏమైనా వెతికి దానికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అది అంటే ఆ ఓనర్ తో దగ్గర ఏమైనా తీసుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందా? తప్పకుండా రమ్య, ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము ఇలాంటి బంగారు ఆభరణాల షాప్ లో ఏవైనా చోరీ జరిగితే ఖచ్చితంగా ఓనర్ ని విచారిస్తారు. ఎందుకంటే తమ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఆధారంగానే గోల్డ్ ఉందా, ఒకవేళ ఉంటే ఎంత వరకు పోయింది, ఎంత రికవరీ చేయాలి, తీసుకెళ్తే దుండగులు ఎంత తీసుకెళ్లారు, ఇప్పుడు గత వారం రోజులుగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇలాంటి ఆధారాలు అన్ని కూడా ఖచ్చితంగా సేకరిస్తారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసులు నిర్వాహకుని విచారిస్తున్నారు. మొత్తంగా అతని దగ్గర నుంచి అంత డేటాను అయితే సేకరిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా అక్కడ వెళ్ళింది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అదే విధంగా సీసీటీవీ ఫుటేజ్ ల వంటి కీలక ఆధారాలను కూడా వాళ్ళు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే విచారణ ముందుకు సాగుతుందంటూ కూడా చెప్తున్నారు. నగరానికి సంబంధించినటువంటి సభ్యులే చేశారా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఎందుకంటే మనము చూసాము ఇలాంటి ఘటనలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి దాదాపు 2-3 రోజులుగా కూడా పూర్తిగా దానికి క్షుణ్ణంగా ఆ గోల్డ్ షాప్ చుట్టూ కూడా పరిశీలించి మొత్తంగా ఒక ప్లాన్ వేసుకొని నగరాన్ని పూర్తిగా కూడా చోరీ చేయడం ఇలాంటివి మనం తరచూ చూస్తుంటాం. సో విచారణ జరుగుతుంది. ఎవరైనా రాష్ట్రాలకు సంబంధించి ఫుటేజ్ లను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తంగా రోడ్ గుండా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా చందానగర్ కి సంబంధించినటువంటి పోలీసులు నైట్ ప్యాట్రోలింగ్ చేసేటప్పుడు అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కూడా ఎవరైనా అక్కడ గుర్తించారా ఏంటి అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లయితే పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా ఆ పరిస్థితికి సంబంధించినటువంటి పూర్తిగా పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అదే విధంగా అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇలాంటి ఎంప్లాయీస్ కూడా చోరీకి పాల్పడ్డారు కాబట్టి వారు ఎవరినైనా అనుమానాస్పదంగా చూసారా లేకపోతే గత 2-3 రోజులుగా కూడా కస్టమర్ల రూపంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కూడా విచారణ జరుగుతుందంటే కూడా పరిస్థితి
ఓకే, థ్యాంక్ యూ అక్రమ్.